నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామ పంచాయతీలోని మత్స్యకారపాలెంలో ఫిషింగ్ జెట్టి పనులను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మత్స్యకారులు ఘన స్వాగతం పలికారు. గత వైసీపీ ప్రభుత్వంలో తీర ప్రాంతంలోని మత్స్యకారుల అభివృద్ది కోసం ఫిషింగ్ జెట్టి ఏర్పాటు చేస్తున్నామని భారీ ప్రచారం చేసుకుని నామమాత్రమైన పనులు మొదలుపెట్టి వైసీపీ ప్రభుత్వం గాలి కుదిలేసిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. సముద్రంలో ఫైబర్ బోటులో ప్రయాణం చేసి ఫిషింగ్ జెట్టి పనులను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మత్స్యకారులను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఫిషింగ్ జెట్టి పనులను పూర్తి చేయలేదన్నారు. అదానీ కృష్ణపట్నం పోర్టు వారు 17 కోట్ల నిధులతో పనులను ప్రారంభించడం జరిగిందని, మరో 15 కోట్లు మెరిటన్ బోర్డు ద్వారా నిధులను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని, త్వరలో పనులు పూర్తి చేసి మత్స్యకారులకు అందిస్తామని తెలిపారు. సీఎస్ఆర్ నిధులను పరిశ్రమలకు దగ్గరలో ఉన్న గ్రామాలకు తక్కువ శాతం కేటాయించడం, జిల్లాలో మిగతా ప్రాంతాలకు ఎక్కువ శాతం కేటాయించడం మంచి పద్ధతి కాదన్నారు. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం బారిన పడుతున్న గ్రామాలను సీఎస్ఆర్ నిధులతో అభివృద్ది చెందేలా చర్యలు చేపట్టాలని పరిశ్రమల యాజమాన్యాలు ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో పోర్టు పీఆర్ఓ వేణుగోపాల్, టీడీపీ నాయకులు నీలం మల్లికార్జున యాదవ్, ఈదూరు రామ్మోహన్ రెడ్డి, ఈపూరు మునిరెడ్డి, ఉడతా ఈశ్వరయ్య, వావిలాల జనార్దన్, ఎల్లంగారి రమణయ్య, గ్రామ కాపులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ పోర్ట్ అంతకుముందు కృష్ణపట్నం పోర్ట్లో అందరూ వేటకు పోవటం, పడవలు నడుస్తూ వచ్చాయి. ఇప్పుడు ఆ పోర్ట్ వచ్చింది, ఒక పక్కన సిఎల్ కంపెనీ వచ్చింది, ఇంకో పక్కన జెన్కో వచ్చింది. అప్పటి నుంచి ప్రతిపాదన ఉండింది. ఇప్పుడు వీళ్ళు కృష్ణపట్నం అదానీ పోర్ట్ వాళ్ళు 17 కోట్లు పెట్టి జెట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అయితే అంతవరకు వాళ్ళు అనుకున్న అగ్రిమెంట్ మ్యారిటైమ్ బోర్డుకి వీళ్ళకి కన్స్ట్రక్షన్ కింద నుంచి బేస్మెంట్ వేసేసి దాదాపు 180 మీటర్స్ లెంగ్త్ జెట్టి, 300 మీటర్స్ బ్రేక్ వాటర్, ఇంతవరకు వాళ్ళు చేయాలని చెప్పేసి చేశారు. 17 కోట్లు ఖర్చు అయింది. ఇంకొక 15 కోట్లు ఖర్చు అవుతుంది. అది మ్యారిటైమ్ బోర్డు పెట్టేటట్టు. నేను ఒక 1 వీక్ 10 డేస్లో మినిస్టర్ ఫర్ R&B అండ్ పోర్ట్స్ ఓడరేవుల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారిని తీసుకొస్తాను. మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దమంచెల జనార్దన్, CEO, సెక్రటరీ అందరినీ తీసుకొస్తాను. బ్యాలెన్స్ గవర్నమెంట్ నుంచి, అంటే దాదాపు 1 ఇయర్ నుంచి దీన్ని ఆగిపోయి కూర్చొని, ఎలక్షన్ ముందు నుంచి ఆగిపోయింది. దీన్ని వెంటనే కంప్లీట్ చేయించేదానికి, పనులు మొదలయ్యేదానికి ప్రయత్నం చేస్తాం.